ఎందుకంటే అన్న వచ్చి చక్కని బూట్లు వేసుకుని పోవాలి. అన్న కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆ అన్నకు పైసలు ఇచ్చేవాడు రిక్షా దొక్కుంటాడు. ఇవన్నీ ఏంటంటే పాపాకా సప్నా సబ్కా పైసా అప్నా. అర్థమైందా? నా తండ్రి చిత్తం ఏంటంటే మీ అందరి సొమ్ము నాది అనేవాడు. అటువంటి వాడు సొంత రాజ్యం కట్టేవాడు. అటువంటి వాడిని సేవకుడు అని పిలవకండి. అది అకౌంటబిలిటీ లేనటువంటి పరిచర్య అసలు పరిచర్య కానే కాదు, అది సేవ కానే కాదు. బైబిల్లో ఎక్కడ కూడా సేవను పరిచర్య అని పిలిచారు. పరిచర్య అంటే ఏమిటి అంటే అవతలి వాడికి చేసేది. మన ప్రభువు చేసిన పరిచర్య ఏమిటి? సమస్త ఆయనకున్నటువంటి శక్తిని, ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయన వర్చస్సు, ఆయన యొక్క స్టేటస్ అంతా చెప్పిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం ఇంట్లో చదువుకోండి. ఆయన తన పై వస్త్రాన్ని విప్పి నడుముకు ఒక తువాలు కట్టుకొని చేతిని ఒక బేసిన్ తీసుకుని అందులో నీళ్లు పోసి నీ దగ్గరకు వచ్చి అక్కడ నీ కాలు కడుగుతానే అంటాడు. అయ్యో నా కాలు కట్టడం ఏంటి ప్రభు? నువ్వు మా పాస్టర్ గారు ఏమంటారు? ఇది నేను చెప్పకూడదు. నువ్వు నా కాలు కడగడం ఏంటి? నేను నీ కాలు కడగకపోతే నువ్వు నా దానివి కాదంటగా. అవునా? అయితే మొత్తం స్నానం చేయించేసి. బైబిల్లో అలాగే ఉంది బాబు. పేతురు అన్నాడు ఈ మాట. ప్రభు అంటాడు అవసరం లేదు, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓవర్ యాక్టింగ్ చేయదు, నేను చేసినంత చాలు, నేను చేసినంత చాలు. బేసిక్ గా సేవ చేయటం అని అంటే మీ ఉద్యోగాలు విడిచిపెట్టి బైబిల్ పట్టుకొని తిరగటం కాదు. సేవ చేయటం అని అంటే మిమ్మల్ని ఏ స్థానంలో ప్రభు ఉంచాడో ఆ స్థానంలో దేవుని రాజ్యాన్ని కట్టడం. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే ఏమిటి? దేవుని రాజ్య విలువలతో జీవించటం. దేవుని రాజ్య విలువలతో జీవిస్తూ అక్కడున్న ప్రజలకు దేవుని రాజ్యాన్ని పరిచయం చేయటం. మీరు సెక్రటేరియట్ లో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు వ్యాపారంలో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు సాంకేతిక రంగంలో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు డ్రైవర్ అయితే దేవుని రాజ్యం అక్కడ కట్టాలి. ది బెస్ట్ డ్రైవర్ ప్రపంచంలో మీరే అయి ఉండాలి. బెస్ట్ కుక్ మీరే అయి ఉండాలి ప్రపంచం. అంత ప్యాషనెట్ గా జీవించగలిగితే దేవుని రాజ్యం కట్టిన వారు అవుతారు. సో సేవ అంటే ఈ జాబ్ విడిచిపెట్టడం కాదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.